శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేనేమో చాలా మంచిగా ఉంటారు కదా. ఈ వీడియో అనేది మీ మార్నింగ్ లాగా చూపడుతున్నా. యాక్చువల్గా అయితే నిన్న వినాయక చవితి రోజే స్టార్టింగ్ రోజు ఫస్ట్ డే ఈవినింగ్ చేసిన వీడియో అయితే ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచి వీడియో ఎలా వస్తాయంటే మార్నింగ్ పూజ చేసింది ఈవినింగ్లో వస్తుంది, ఈవినింగ్ పూజ చేసింది మార్నింగ్లో వస్తుంది. యాక్చువల్గా అది పూజ మనం చేసినాక వీడియో ఎడిటింగ్ చేసినాక మీకు అప్లోడ్ చేయడానికి అదే ఒక టైం పడుతుంది, దానికోసం అలా అవుతుంది. అండ్ ఇంకోటి నేను స్కూల్కి వెళ్తున్నా, అందుకే సో మొత్తానికి అయితే చెప్తున్నాక ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఇంకోటి వీడియోలో అయితే మన వినాయకుడికి మొత్తం పువ్వులతోని వర్షం అయితే చేసినాం వినాయకుడు మొగ్గంట. అండ్ ఇంకోటి ఆరతి ఏ విధంగా చేసినా మొత్తం అయితే వీడియోలో చూపెట్టిన. అండ్ ఇంకోటి చాలామంది అయితే లడ్డు వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. లడ్డు అనేది 1/2 కిలో లడ్డు వేసి 250 గ్రామ్స్ లడ్డు. అదే మన గణేశుడి చేయి పని ఉంటుంది. చాలా బందోబస్తుగా అయితే నేను కట్టి పెట్టినాం, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది వినాయకుడి చేయి. సో ఇప్పుడైతే మాటలుగా ఉంటే ఆరతి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం పూజ అయితే ఎంజాయ్ చేయండి, మాటలుగా ఉంటే పూజ అయితే చేసుకుంటా పడదాం. సో ఇది ఈడ అయితే యాక్చువల్గా ఆరతి అయితే రన్నింగ్ అవుతుంది గణేశుడిది, కానీ కాపీరైట్ కారణం వల్ల అయితే మనం ఆరతి అనేది పెట్టలే. కానీ మొత్తం అయితే నేను ఏ విధంగా చేశానో చూస్తూనే ఉండండి మొత్తం. అండ్ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది చూపటమని చెప్పినారు. మీరైతే ఫైనల్గా నా డాడీని అయితే చూసుకోవచ్చు. నేను ఇంకా డాడీ అయితే ఇప్పుడు గణేశుడికి ఆరతి అయితే పెట్టినాం. దాని తర్వాతకి మొత్తం ఫ్యామిలీ అయితే ఆరతి చేసినాం. అండ్ గైస్ రేపు అయితే మనం గణేష్ మార్చ్కి సంబంధించి కొన్ని మాలలు అయితే ఇస్తాం, మీకు అంత డీటెయిల్తో అయితే చూపెడతాను వీడియోస్లో. అండ్ చాలామందికి అదే డౌట్ ఉండే మనం క్లియర్ చేసినాం లడ్డు గురించి. అండ్ ఇంకోటి చాలామంది అడిగినారు లడ్డు అనేది ఇంకా కొంచెం పెద్దగా పెట్టమని చెప్పినారు కమెంట్ బాక్స్లో. కానీ పెద్దగా పెట్టచ్చు, వెయిట్ అనేది ఆగుతుంది, కానీ ప్లేస్ అనేది ఎక్కువ కవర్ చేస్తుంది. అదే వీడియోలో స్టార్టింగ్లో చెప్పినాంగా. అండ్ ఇంకోటి గైస్ మన ఒక షార్ట్ వీడియో వస్తుంది వినాయక చవితి ఎండింగ్లో. దాంట్లో అయితే మనం మొత్తం ప్రాసెస్ ఒక్కటే వీడియోలో అయితే కవర్ చేస్తాము. అండ్ ఇంకోటి కదా, మీరు మీ ఇంట్లో గణేశుడు ఎన్ని డేస్ కూర్చోబెడతారు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి నేనైతే ఒక ట్రై చేస్తున్నా, ఒక ఛాలెంజ్ టైప్ డైలీ ఒక వేరే ప్రసాదం అయితే పెడదాం అనేసి. ఈరోజు అయితే లడ్డు పెట్టినాం. అండ్ అలాగే ఒక ప్రసాదం టైప్ అయితే వేసుకున్నాం. అయితే రేపు ఇంకా ఏం చేయాలనేసి చూస్తున్నాం. డైలీ అయితే ఒక వేరే టైప్లో అయితే పెడతామని చూస్తున్నాం. రేపైతే పాయసం చేయాలని అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకా తెలియదు, ఒకవేళ చేంజ్ కావచ్చు. ఇట్లా డైలీ ఒక షెడ్యూల్తో 10 డేస్ వేరే ప్రసాదం లాగా పెడితే చాలా మంచిగా ఉంటుంది అలా అనుకొని. అండ్ చాలామంది అయితే నాతో అడిగినారు నీ ఇన్స్పిరేషన్ ఎవరని, నువ్వు ఎవరిని చూసి చేస్తున్నావు అని. నేనైతే ఎవరిని చూడకుండానే చేస్తున్నాను, మన కర్తబాగ్ గణేశుడిని చూసుకుంటానే నేను చేస్తున్నాను. నేనైతే బ్యాక్ ఇయర్ అంటే పోయినసారి చేసినాను, ఈసారి చేసినాను. పోయినసారి కంటే నేను అనుకుని ఈసారి చాలా బాగా చేశాను. అండ్ ఇంకోటి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ చేస్తే ఇంకా చాలా మంచిగా చేస్తాను. అండ్ అలాగే మీ ఏరియాలో ఎక్కడెక్కడ గణేశుడు ఉన్నాయి నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ అలాగే ఎవరెవరు ఇంట్లో గణేశుడు కూర్చోబెడతారు, లేకపోతే బయటనే పోయి గణేశుడు దర్శనం చేస్తారు, నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ కదా ఒకవేళ మనమైతే 9 డేస్ ఆర్ 10 డేస్ అయితే పెట్టచ్చు. 9 డేస్ పెట్టడానికి కారణం ఏంటంటే నేనైతే మీకు వీడియోస్లో చెప్తాను, ఇంకా ముంగట వచ్చే వీడియోస్లో. అండ్ చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఇప్పుడైతే నేను ధూప్ స్టిక్తో అయితే గణేశుడికి ఆరతి చేస్తాను. మొత్తం అయితే వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఇప్పుడైతే మన గణేష్ మార్చ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఫ్లవర్స్ మాల అయితే ఉంటాయి కదా, అవైతే మళ్ళీ నెక్స్ట్ డేనే రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వేరే మాలలు అయితే వినాయకుడు మెడలు అయితే వేయడం జరుగుతుంది. చాలామంది అయితే ఆగమని వీడియో కొంతమంది చూడలే అనుకుంటా, ఒకసారి అయితే ఆ వీడియో పోయి చెక్అవుట్ చేయండి. చూసుకోవచ్చు గణేశుడు ఎలా ఉన్నాడు, మొత్తం పువ్వుల వర్షం అని చేస్తానని చెప్పినాక. సో ముందు అయితే అది మరీ అంత రాలేదు, సెకండ్ టైంలో కొంచెం మంచిగా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇదే పువ్వుల వర్షం అయితే కంటిన్యూగా చేసి వేరే వీడియోలో ఇంకా చాలా గ్రాండ్గా చేస్తాను. అండ్ చూసుకోవచ్చు పాదాల పైన కుంకుమ అండ్ అలాగే పసుపు వచ్చి చల్లుతున్నాం మనం. అదే కుంకుమ అండ్ పసుపు మన బొట్టు పెట్టడానికి అయితే యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే గణేశుడు పాదాలకి టచ్ అయిన బొట్టు మనం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అందుకనేసి ఈ 2024 మన గణేష్ మార్చ్కి సంబంధించి కాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి తప్పకుండా చెప్పండి కమెంట్ బాక్స్లో, పాదాలు ఎలా ఉన్నాయి అనేసి. మొత్తంగా చూసాను కదా వైడ్ యాంగిల్లో మొత్తం లుక్ ఎలా ఉంది. సో ఇప్పుడైతే లుక్ స్టిక్ పెట్టడానికి పోతున్నాం మన గణేష్ మహారాజ్కి. అండ్ ఇంకోటి చాలామంది అడిగినారు నువ్వు గణేశుడిని టచ్ కల్లో నిమజ్జనం చేస్తావా అనేసి. యాక్చువల్గా ఒకవేళ 50% ఛాన్సెస్ ఉన్నాయి ఆ టచ్ కప్ మ్యాన్ పెట్టి మా ఇంట్లోనే ఊరేగింపు చేసినాక బయట ట్యాంక్ బండ్లో పోయి నిమజ్జనం అయితే చేస్తాము, లేకపోతే డైరెక్ట్గానే ట్యాంక్ బండ్లో తీసుకొని నిమజ్జనం అయితే చేస్తాము. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి, ఎలా కుదురుతుంది ఆ విధంగా అయితే మనం చేసుకుంటాం. అండ్ గైస్ మనకైతే ఇంకా కొన్ని సబ్స్క్రైబర్ రీచ్ అయితే మనం 19,000 యూట్యూబ్ ఫ్యామిలీ రీచ్ అవుతాం.
సో అందుకే తొందరగా 19,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇంకోటి ఇంకా 2 days తర్వాతకి నేను చిన్న టార్గెట్ ఇస్తున్నా. 2 days లోపు నాకైతే 20K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక 500 likes అయితే తప్పకుండా కంప్లీట్ చేయండి. అండ్ ఇంకోటి నాకైతే సార్ తోడు వినాయకుడు అయితే చాలా నచ్చాడు కదా. తోడు వినాయకుడు చూడకపోతే మన ఫస్ట్ డే పూజ వీడియో అయితే ఒక్కసారి పోయి చెక్అవుట్ చేయండి. చూసుకోండి కదా, మొత్తానికి అయితే మన మెయిన్ వినాయకుడికి అయితే ముందుగా దుస్టిక్తో ఆరతి అయితే వేస్తున్నాం. అండ్ ఇంకోటి లడ్డూకి కూడా ఆరతి అయితే వేస్తున్నాం. చూసుకోవచ్చు లడ్డు పైన 2 చిన్న ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా అయితే అనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఎక్కువ డెకరేషన్ అయితే నేను చేయలేదు లడ్డు పైన టైం కారణం వల్ల. దాని తర్వాత కింద ఉన్న 2 విగ్రహాలకి అయితే ఆరతి తిప్పినాం. అండ్ దాని తర్వాతకి మన తోడు వినాయకుడు చూసుకోవచ్చు ఎలా ఉంది. దాని తర్వాతకి బాసకి కన్యకి పరమేశ్వర అమ్మవారు. దాని తర్వాతకి ఇంకోటి వెండితో చేసిన తోడు వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నాడు కదా చూసుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు 3 వినాయకుడు ఎలా ఉన్నాయని. ఒక్కటైతే ఆడ చిన్నగా ఒక రౌండ్ షేప్లో అయితే ఫోటో ఉంటుంది కదా, మన శ్రీ లక్ష్మీ సమేత అగ్రహ స్వామి మండపం పక్కన ఉంటుంది అదైతే. సో ఇప్పుడైతే చూస్తున్నాక ఇదే. సో దీన్ని కలిపి టోటల్ 4 అయినాయి. అందుకనేసి ఆ విగ్రహం అనేది పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మీకు క్లియారిటీగా అయితే చూపెట్టిన. సో ముందు అయితే మీరు అందరూ అయితే ఆర్తి తీసుకున్నారు కాకైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం లిప్స్టిక్ని అయితే కొంచెం సైడ్లో అయితే పెడుతున్నాం. సో నేనైతే గణేశుడిని ఒక్కనే మొట్టుకున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీ ఏమైనా వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోవాలనేసి. అండ్ సో ఇప్పుడైతే ఫైనల్గా మీరందరైతే బొట్టు పెట్టుకోండి కదా, మన గణేష్ మార్చ్కి సంబంధించి కాళ్ళకి మనం ముందు పెట్టినాక అదే బొట్టు. సో అందరైతే బొట్టు పెట్టుకున్నారు కాకైతే నాకైతే ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎవరెవరైతే బొట్టు పెట్టుకున్నారు, ఎవరెవరైతే బొట్టు పెట్టుకోవాలి. నేను బిడ్డ అదే విధంగా బొట్టు అయితే పెట్టేసిన. మొత్తానికి అయితే చూసేస్తున్నారా గణేష్ మాతకి సంబంధించి పూజ ఏ విధంగా అయితే మనం చేసినాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమైనా ఐడియాస్ ఉంటే మన గణేష్ మాతకి పూజలు చేయడానికి తప్పకుండా నాకు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి మీరు మీ ఇంట్లో గణేశుడిని ఎన్ని డేస్ కూర్చోబెడతారో నాకు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అదేవిధంగా ఇవే కదా వీడియోలో చేసిన అప్డేట్స్. టాటా బాయ్.